అప్పుడే ముగ్గురు ఆడపిల్లలు బయరే ఆ ముగ్గురులో ముగ్గురు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ, శుభోదయం, జై శ్రీరామ్, హ్యాపీ దసరా. అంటే మార్నింగ్ లేసేది వీడియో తీయలేదు, దానికి డైరెక్ట్గా వీడియో తీస్తాను, వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ పొద్దు ఆయుధాల పూజ బాగా చేయండి. ఆయుధాలు మాత్రం చేతిలో పట్టుకొని తప్పని మాత్రం చేసేకపోతండి. అంతే, గాడిలకి పూజ చేయాలా, ఆయుధాలకి పూజ చేయాలా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంట్లో అంతా క్లీన్ చేసి ఒక పక్కన ఇంకా తుడుచుకొని వచ్చి ఇల్లంతా మళ్ళా దేవునికి బొట్టు పెట్టి మళ్ళా మన ఆయుధాలు, అంటే ఆయుధం అంటే అట్లా కాదు, మన కెమెరాలు, మన మైక్లో, మన స్టూడియో అంతా బొట్లు పెట్టుకొని మన దాంట్లోకి వద్దాం అయిపోద్దు. ఓకే, చలో. ఫస్ట్ నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకోక ముందర కాదు చేసేది, నీళ్ళు పోసుకొని ఇంక చేసేది. ఫ్రెండ్స్, దానికన్నా ముందర రెడీ సూట్స్ ఎక్క ముందర ఫస్ట్ పోయి గీజర్ ఆన్ చేసేది మేలు. ఎందుకంటే చలికి నీళ్ళనే కాస్తాయి, కసు ఊడిసి ఇల్లు తుడిచేలోపు నీళ్ళు కాస్తాయి. డైరెక్ట్ పోయి నీళ్ళు పోసుకొని వచ్చు. అంతే, ఇప్పుడు ఇల్లు తుడిచేదంతా కంటిన్యూషన్స్. ఫ్రెండ్స్, నేను హెయిర్ ఆయిల్ యూజ్ చేసేది ఇదే. ఒకటి సన్న డబ్బా సాలు తలకాయ కంత వేసుకుని ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, కొత్తది ఏంటంటే పండినప్పుడు అన్నీ కొత్తగా వేసుకోవాలని చెప్పి ఇంట్లో వాళ్ళు దానికి ఇది కూడా లాస్ట్ కొత్త తెచ్చుకొని వేసుకొనిద్దాం. ఇప్పుడే ఫ్రీగా ఉంది ఆరాంగా. నేను వేసుకుంటే ఇరిటేట్ మేము చాలా అవుతాను. ఇట్లే కాలతో బాగుంది. ఫ్రెండ్స్, అప్పుడే ఫ్రీగా ఉండే, ఇప్పుడు ఇది కట్టుకుంది. అప్పుడు నాకు ఇంటి కట్టుకుంది చాలా
నచ్చట్లే. ఇట్లా పూలు తెచ్చేద్దాం అంటే దీంట్లో అంటే నా ఫోన్ ఈ యాక్సెసరీస్ ఉన్నాయి. నా మొబైల్ దీనికి బ్లాగ్ సైకి మౌంట్కి ఇది గింబాల్ ఇవి చూపించింది కదా, దీని యాక్సెస్ ఇవన్నీ దీనివి. ఇది వచ్చి డ్రోను. ఇదేం కాస్ట్లీ ఏం కాదు, మాకు కాస్ట్లీనే, మిడిల్ క్లాస్ వాళ్ళకి 2500 రూపీస్. అంత కాస్ట్లీ అది ఉండే ఇంత అంత పూజకి అంగాల పరమేశ్వరి. అలా ఇది ఒకటి, దీనికి మళ్ళీ పూజ చేసేది. సారీ దీన్ని ఒకటి పెట్టాలా. ఇంకొకటి వృత్తి ధర్మం. ఇది ఒకప్పుడు నా జాబే, దానికి దీన్ని కూడా పెడతాండ. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటాండ. ఇంకా ఎవరి మిస్ అయినా నాకు వెళ్తాండ. బట్ చూద్దాం తిరిగి. నా ఫేవరెట్ నా హెల్మెట్. ఇప్పుడు ఓకే అనిపిస్తుంది. ఓకే ఇవి నా స్టూడియో ఐటమ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పోయి పొట్టుగా అంతా కలుపుకొని వచ్చి పూజ చేసేది అంతే. ఫ్రెండ్స్ కలిపేసి అయిపోయా. ఇప్పుడు పెట్టుకొని వచ్చి అంతే వర్క్ ఉండేది పెట్టాను అట్లా. అందరూ మీకైతే కనపడదు, నా ఫోన్లో వచ్చిన మంచిగా కనపడదు. तीन बेटे से सर पता नहीं हम कर रखा था।
అట్లా బయట పెట్టేది. ఇంత బయట కరెక్ట్గా క్లీన్గా పెట్టేసి పాయా పూజ చేసి ఒకటే బాకీ మా తమ్ముడు రాళ్ళ పని పోయాడు. పోయి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసి స్టాండ్కి అన్నదానికి పెట్టాయా అంటే వాటానికి ఇంత పక్కకి ఇంత కర్మానికి ఇంత కర్మానికి పెట్టాయా. అది పువ్వులు పైన అట్లా పెట్టేది ఇంటి బయట పూలన్నీ పెట్టి ఇంట్లో పూలు పెట్టిన మా తమ్ముడు పూజ స్టార్ట్ చేసేది. గాడికి అన్ని పెట్టిన గాడి ఆల్రెడీ పూజ చేసేది అంతే ఇప్పుడు బాకీ ఉండేది. కలరైపోతానులే ఫ్రెండ్స్. అంచెలకి రెడీ అంటే అంత పెద్ద రెడీ ఏముంటుందో ఎయిర్ డ్రై చేసుకోవాలి. అది పెట్టండి ఎయిర్ డ్రై పెట్టినాను కానీ ఇప్పుడు హౌస్ ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కువ యూజ్ అవుతాను. మా తమ్ముడు వచ్చి ఇంకా మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అవుతుంది. అంచెలకి కొత్త బట్టలు వేసుకోకుండా పాత బట్టలు కొంచెం వేసుకొని తిరగలాడుకోవచ్చు. కొత్త బట్టలు పూజ అయిపోయింది వేసుకొని ఇప్పుడు ఇది ఆడున్నా దాని ప్లేస్కి దీన్ని పెట్టచ్చు అయిపోతుంది అంతే కదా. పూజ ప్లేస్ దాని ప్లేస్ మనం పెట్టేసారు. అయితే పూజ ఆల్రెడీ అర్థంకే మర్చిపోయినా నేను. అంతా కంప్లీట్ అయినట్ట బుట్లు పెట్టి రెడీ అయ్యి బయటికి పోవాలి. వచ్చేది మన అవుట్ఫిట్, మన ట్రాక్ ప్యాంట్ ఫ్రెండ్స్. కాంతారా మూవీ రిలీజ్ అయింది. మా కన్నడ ఫిలం దయచేసి అందరూ థియేటర్లోనే చూడండి.
సపోర్ట్ చేయండి. అంటే ఆల్రెడీ మీరు చూస్తున్న బ్రేక్అవుట్ అవి అనేసి ఇట్స్ పెట్టేసి మూవీస్ అన్నీ ఒకటే అనుకొని పవన్ కళ్యాణ్ సార్ ఆల్రెడీ ఫస్ట్ చెప్తున్నారు వాళ్ళ కష్టాలు ఏమనేసి మూవీ ఇండస్ట్రీలో ఉండి నాకే తెలుసు అనే ఒక చేసింది పవన్ కళ్యాణ్ చూడవచ్చు. దయచేసి ఎవరో చేసే తప్పుని హీరోల పైన ప్రొడ్యూసర్గా కడగొట్టే వద్దు. మూవీ తర చూసుకున్నాం అంతే, దాంట్లో లాంగ్వేజ్ అవన్నీ వద్దు అంతే. ఫ్రెండ్స్ బాగా ఆల్రెడీ బొట్టు పెట్టి అయిపోయింది కాబట్టి ఇంకేం పని లేదు. వాకులు వేసుకొని పోయేది. అంతే కదా, ఇప్పుడు చెప్తాను కదా, ఇప్పుడు జై శ్రీరామ్. ఆల్రెడీ మహేష్ ఫోటో షూట్ చేస్తాడు. వీడియో కెమెరామ్యాన్, వాడు ఫోటోగ్రాఫర్ అయితే కెమెరామ్యాన్. థ్యాంక్ యూ. ఫోటోలు బాగా రాని ఎంతగా తీసినాడు, ఎంతసేపు లింక్ నిలుచుకోవాలట్టయితే వీడియో. హ్యాపీ దసరా. హ్యాపీ వస్తాడు ఈ పొద్దు వస్తాడు. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. ఎంజాయ్గా హుషారంగా ఆయుధ పూజ కాబట్టి హుషారంగా ఉండండి. హుషారంగా ఉండండి. సేఫ్గా పోయి సేఫ్గా రా. ఓకే, గెట్ వెల్ సూన్. ఒకరు అనుకొని ఇప్పుడు నలుగురు అయ్యిరే. వాని పాపం వాడిని వెనకాల నడ్డి పంట అనుకుపోతుంది. వీడియో ఒకటి స్టార్ట్ అయింది, జట్లేకపోతున్నాడు. వీని ఫోటోలు పట్ట అనేసి 5 మంది ఫోటోలు పట్టట్లేదు వాడు. హాయ్ బాబ్. హాయ్ వెంకట్. పాప కోసం వాడు సై కోసుకున్నాడు. సై చూపిరా ఆటింగ్ ఇదే. ఏయ్ సై చూపిరా. వాని పేరు రాహుల్ పొలాడు. ఆడే వస్తాడు. ఎన్నో పాప కోసం ఇది కోసుకోండి. అది అది లెక్కలేదు. ఇట్లా మాకు లవర్ లేరని బాధ, వీళ్ళు లవర్ ఉండి ఇట్లా కోసుకుంటా ఆడు. ఇప్పుడు ఎట్లా బుధారం కదా, మన ఇంట్లో బాగా ఉడికిచ్చింటారు దానికని. మందేనా పేరు వాళ్ళదే వెనకాలకు అట్లా ఏంది పిల్ల. వీణాకి అట్లా ఎవరు చేసుకోలేకపోద్దండి. ఒక పాప కాకపోతే ఇంకొక పాపను ట్రై చేయండి. ఆ పాప కాకపోతే ఇంకొక పాప ట్రై చేయండి. బుద్ధి లేక నేను ఇట్లా అయిపోయినా. వాడు అట్లా చేసుకుంటున్నాడు. మీరు బుద్ధి తెచ్చుకోండి. మీరు బుద్ధి తెచ్చుకున్నారు కాబట్టి మీరు ఇట్లా పనులు చేసుకోలేకపోద్దండి. వాడు ఇంకా ఇప్పుడు బుద్ధి తెచ్చుకుంటున్నాడు. బుద్ధి తెచ్చుకోరా ఆయన జల్జీ. సరే ఫైనల్ గా వాడు ఎవరి కోసం కోసుకోండి అని చెప్తాడు చూడండి. అది ఎవరి కోసం అని తెలుస్తాను. ఫైనల్ గా వెంకట్ కోసం అనేసి వెంకట్ గారి కోసం అనేసి చెప్తాడు.
అప్పుడే ఆడపిల్లలు బయరే ఆ ముగ్గురులో ముగ్గురు వచ్చి అండ్ లవర్ అంట కరెక్ట్ ముగ్గురులో ఒకరు నీకోసం నువ్వు ఆపుతో చేస్తున్నావని నీకు ఆపుతో గలాడు కాకూడదు నీకేమీ కాకూడదు అని ఆపుతోనే కోసుకోవాల్సింది మొగ్గు దీనికి కోసుకుంటే మరచ దీనికి కోసుకుంటే నీకు దిష్టి తక్కువ అవుతుందని నేను కోసుకోలేదు అంతే ఇదే ఫిక్స్ 100% ఫిక్స్. సైకిల్ నేర్పిస్తుంటే ఫస్ట్ టీచర్ వీడ ఇంకెవరు వాళ్ళకి సైకిల్ నేర్పితే ఫస్ట్ టీచర్ నువ్వే కదా. వీటిలో ఒక కళాకారుడు ఉన్నాడు, వాడు గుర్తు చేసుకుంటాడు అంతే. చూడు ఎంత క్లీన్గా ఎంత నీట్గా నేర్పిస్తాడు అనేసి. అబ్బో అత్త గుండా మనము ఒక స్కూల్ పెట్టేద్దామా పిల్లలకు సైకిల్ నేర్పించేది. పోలడు ఆటోలో కూర్చోపో. ఏం 2 అవర్లో గాడి అప్ప మేము మైసూరు పోయి వచ్చేస్తాం అంతే. నీ గాడి మైలేజ్ గాడి, నా గాడి మైలేజ్ లేదే. అది చాలా కొత్త గాడి మైలేజ్ లాగా ఉంటుందా. చూడే వాడే చెప్తాడు, దానికి అడుగుతాడు అది మైలేజ్ బాగా ఇస్తుంది అనేసి. ఫుల్ ట్యాంక్ వేయించామంటే పేసారు అర్థం రోజు రాచ్చు. మళ్ళీ ఫుల్ ట్యాంక్ వేపిస్తే రాంగ్ ఇంటికి వచ్చి నువ్వు యూజ్ చేసుకోవప్పా. వద్దు మా చాడు వచ్చేటప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ తెప్పిస్తాంలే, మళ్ళీ వాడు మళ్ళీ యూజ్ చేసుకోండి. మీరు 2 అవర్లప్ప అంతే. కరెక్ట్గా పడింది. ఉండ జూమ్ చేస్తా. దా బొట్టు పెట్టినాడు, వీని బొట్టు ఎత్తుకోమాడు పెట్టుకున్నాడు. కరెక్ట్గా పడింది అశోక. ఫుల్గా కనపడతాడు ఇప్పుడు 0x పెట్టినా. అబ్బు బాబు ఫస్ట్ వీడు సన్నకు కాదంట, కడుపు కడిగేదంట. కడుపు కడిగేయాల్సిండేది ఫస్ట్. పెదాలు పెదాలు కరిగి ఫస్ట్. కడుపు ఏం లేదు, ఫస్ట్ పెదాలు కరిపి లోపలికి పెదాలు లోపలికి పెంపించుకోవాలా. పెదాల్లో 6 ప్యాక్ నీకే. అది ఏం చేసేకెళ్ళ పిల్లప్పుడు పిక్కొని వచ్చిండేది దానికి ఇప్పుడు పీక్కోద్దు. అదుకోదు ఉండవు అప్పుడు అలా పెదాలు 6 ప్యాక్ రాకుండా 8 ప్యాక్ వస్తాయి అప్పుడు నీకే. కడుపు కమ్మించాలంటే ఏం రాసేయాలా? కడుపు కదిమించలేదు, గుద్దు మూసుకొని తిను, 3 పూట్ల తిని పండుకో. మా ఇంట్లో చెప్తారు మధ్యాహ్నం తినద్దు, నీరు తినద్దు అంటారు. ఎన్నో క్లాస్ నువ్వు ఇప్పుడు? మళ్ళీ గుద్దు మూసుకొని తిని పండుకో బాగా. 18 నీళ్ళు కోసం రెడీ అయితే ఇప్పుడు వచ్చాడు మా తమ్ముడు ఆఫీస్ ఇంకా. ఇప్పుడు పూజ చేసే వాళ్ళ ఇప్పుడు వచ్చాడు ఇంకా బొట్లు పెట్టి ఇంక పూజ చేయాలి. ఫ్రెండ్స్ మా తమ్ముడు వచ్చే ఉన్నారాయా ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. ఏంటంటే మధ్యాహ్నం పూజ చేయకూడదు, సాయంకాలం చేయాలనేసి ఊరికే ఉండిపోయినారు. నాకు ఒక్కని తిరుగుతాను, ఇంకా పూజ చేసిందా ఆకలి వేరైతుంది, పూజ చేసి తిందామని. ఏమి చేతురా స్వామి, ఏమి చేత్తు, ఏం చేయాలి? ఆకలి అవుతుంది, సుస్థ అవుతుంది. చెప్తే అర్థం చేసుకోరు. ఇప్పుడు ఉండే కదా ఉపాసన అంటారు. వాను మాత్రం ఏమేం లేదు, వారు పని పెట్టచ్చు కాబట్టి. ఈయనమ్మ జీవితం అందుకే ఇట్లా అవుతుంది కదా పెద్ద కొడుకులకి. ఇట్లా మీ ఇంట్లో ఇట్లేనా? మీ ఇంట్లో ఇట్లా అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. నా తమ్ముడు ఏం చెప్తాడో చూద్దాం రండి. నా గాడి క్లీన్ చేస్తున్నాడు, పాలిష్ చేసి
మన గాడి పాలిష్ చేసుకున్నాడు అనేసి నాకు గాడికి ఎట్లా పాలిష్ చేస్తున్నాడు. ఆల్రెడీ పూజ స్టార్ట్ చేస్తున్నాడు. నేను ఏడు పూజ స్టార్ట్ చేస్తాను. ఇట్లా చూస్తానండి పూజని. పూజ చేసుకుందా చేతికాలను నీళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే బయట తిరుగులాడుతుంది కదా, దానికనే చేతికాలను అంతా క్లీన్గా వాష్ చేసుకున్నాం. పూజ అయిపోయాయి కాబట్టి ఇట్లా బయటికి పోదాము. లైట్లు అట్లా ఆన్లో ఉండదు. వాన వచ్చే ప్రజారికి టెంకాయ పడింది. లాస్ట్కి చూడండి టెంకాయ పడింది. టెంకాయ పడింది. అంత ప్రజారు అంత జోరు వస్తుంది వాన. వాడు చూడే వ్యాడ్ వీడియోలో కనపడతానే ఎంత దూరం వెళ్ళిపోయాడు. ఈశ్వర్ గాడీలు కడిగిండేది, మా తమ్ముడు పాలిష్ చేసిండేది అన్నీ వేస్ట్ అయిపోయాయి. పొద్దు వేస్ట్ అయిపోయా. ఫ్రెండ్స్ వాన వచ్చి నేను ఇది అడ్డం పెట్టేది మర్చిపోతున్నాయి. నేను ఎట్లా పెంటాయేమో అంటే కలిసి అంతా ఎగిరిపోయింది. ఎట్లా నిండా నీళ్ళు ఎట్లా వచ్చినాయి. నేను అడ్డం పెట్టాను మర్చిపోతుంది. వాన రాదనుకోండి, అంటే ఇంత జోరుకు వచ్చి వాన అదొకకుండా ఇది అయిపోయింది. నేను క్లీన్ చేసి చేద్దాం ఉండండి. ఫస్ట్ ఇది సైడ్కి ఎత్తి పెట్టేసి తుడిసే ఈజీ అవుతుంది కదా. ఫ్యాన్ ఆన్ చేసేస్తామంటే కొంచెం కారిపోతుంది. ఎంత గలీజ్గా కనపడుతుందో ఈ పక్క అంతా. ఆ నడ్డం పెట్టాలా, లేకపోతే వాన్కి లోపల కొట్టేస్తుంది. ఫ్రెండ్స్ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏమంటే మా తమ్ముడు వీడియో తీసిందిలే కింద పూజ అయ్యేది, దాన్ని వేసేకాయలే. సారీ. అంటే ఆ టైంకి ఈడ పైన స్టూడియోలో పూజ చేసింది కదా, అట్లా అయ్యి నేను ఆడొక పూజ చేయలే, ఆ వీడియో క్యాప్చర్ చేయలే. ఫ్రెండ్స్ పర్ డేకి మినిమం ఒక 4 లీటర్స్ నీళ్ళు తాగండి. నేను ఇట్టించుగా నీళ్ళు ముట్టేది చాలా కష్టం అయిపోయింది, అట్లా అయిపోతుంది. అది
ఇది 1 లీటర్ నీళ్ళు బాటిల్ అదే దానికి 1 లీటర్ కట్టిదన్నా చలికి ఆ పక్క వెయిట్ చలి పెడతా అంటే ఇంట్లో వచ్చి హరాంగా ఉందాం అనుకుంటే ఇట్లా పని పెట్టేది పెట్టుకుంటే దాంట్లో వేరే ఫ్యాన్ వేరే ఆన్ చేసి పెట్టినాను ఇంకా చలి పెడుతుంది దాన్ని ఇప్పుడు పొజిషన్ వేరే చేంజ్ చేసుకోవాలి అంటే ఈ పక్క ఈ పక్క కొంచెం ఎండిపోయింది ఆ పక్క ఆ మూత ఎండల్లా ఆరల్లా దాంట్లోనే ఆ పక్క వేసి పెట్టినా అంతే దాంతో దీంతో మనం కందులు బట్టి వేసేది కొంచెం పీస్గా పండుకోవచ్చు లాస్ట్కి మా తమ్ముడు చేసిన పనికి కొత్త బట్టలు వేసుకుందామన్నా అట్లా ఎట్లా ఉండే ప్యాక్ అట్లే ఉండదు ఫ్రెండ్స్ రేపు నాన్ వెజ్ పిచ్చిగా ఏమైనా హోటల్లో తినేద్దాం ఆ వీడియో అప్లోడ్ అవుతాం చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతండి ఓకే ఫ్రెండ్స్ ఇదంతా ఆరకపోయింది అనేసి నేను ఊరికే నిందాగా ఉంటే ఇంకేమి ఊరికే ఉండతాం నేను ఇదంతా చూస్తా అంటే ఏం రా ఏందో ఒక తేడా కొడుతుంది అనేసి కింద కొంగుతుంటే ఫుల్ వాటర్ యాటింగ్ వచ్చిన తెలుస్తాను లేదు ఇక్కడ ఎట్లా వచ్చినాయి నీళ్ళు మళ్ళీ చూస్తే ఇక్కడ మార్క్ స్ట్రెచ్ కనపడుతుంది ఇట్లంతా వచ్చి చూస్తే వీటిని ఇంకా కారుతుండేది ఇట్లా కారుతుండే వీటిని ఇంకా కారుతుంది అది ఆ లోపల ఆడినింగ్ వస్తుండేది తెలియదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ టేక్ కేర్ ఫ్రెండ్స్ పోయే ముందర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ మీ కామెంట్స్ యా ఒపీనియన్ అయినా పెట్టండి పర్వాలా నన్ను పాజిటివ్గా తీసుకొని నేను వీడియో నెక్స్ట్ చేంజెస్ ఏం చేసుకోవాలని నేర్చుకునే దానికి మీరే నా టీచర్ కాండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్